నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు రాత్రి సమయాలలో చెట్లకున్న పువ్వులు తెంపకూడదు, ఆకులు కొయ్యకూడదు. పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చిన్న పిల్లలకి చెప్తూ ఉంటారు ఫస్ట్ నుంచి కూడా. ఎందుకన్నది ఎవరికీ తెలీదు. నిజంగానే అలాగా కోస్తే ఏమైనా అపచారమా? ఎందు నిమిత్తం దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటసలు? పుష్ప విలాపం అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశారు. మీరు చదివారు లేదు. అసలు ఒక చెట్టు నుండి ఒక పువ్వు తెంచుతూ ఉంటే దాని అంగాన్ని నేను సెపరేట్ చేస్తున్నట్టు. అప్పుడు నువ్వు ఒక మంత్రం చదువుకోవాలి ఎప్పుడైనా సరే. అమ్మా, నా యొక్క భక్తి కోసం, నా యొక్క పూజ కోసం నిన్ను సెపరేట్ చేస్తున్నాను తల్లి నుండి, నన్ను క్షమించు అనుకుని మనసులో ఏదో ఒక మంత్రము, ఏదో ఐం క్లీం సౌ సౌ క్లీం బాలా మంత్రం, లేదా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటూ కొయ్యాలి. అది నియమం. కానీ మనకి శాస్త్రం, సైన్స్ చెప్పేది చెట్లు రాత్రిపూట నిద్రపోతాయి. అప్పుడు కార్బన్ డయాక్సైడ్ వదులుతుందని చెప్తారు. అవును. అవునా కదా! అవును. చెట్ల కింద రాత్రులు పడుకోకూడదని. మరి ఆ కార్బన్ డయాక్సైడ్ వదిలి ఆవిడ నిద్రపోతున్నప్పుడు అప్పుడు తట్టి లేపి ఆ అంగాన్ని సెపరేట్ చేయడం తప్పేనా? హ్మ్. దేవుడి సంగతి వదిలేయండి. ఆవిడ ఉన్నారు, లేరు, ఆవిడ శాపం ఇస్తుంది, చెడు అనేది వదిలేయండి. ఒక మానవతా పరంగా చూస్తే నేను ఒక నిజమైన మనిషిని అయితే చరాచర వస్తు ప్రపంచంలో అమ్మవారిని చూడాల్సిన నియమం నాకు ఉంటే ఆ చెట్లో కూడా ఆయన జీవాన్ని చూడాలి. అవును. నిజంగా మీకు తెలుసో లేదో ఫారిన్‌లోను ఇక్కడ ఎక్స్‌పెరిమెంట్ చేశారు. 2 చెట్లను పెట్టి ఈ చెట్టుని నరికేయాలి అని వీడు రంపాన్ని తీసుకెళ్తుంటే దాంట్లో ప్రకంపనలొచ్చేయటం తెలుసా అండి? ఓహ్! ఈ శబ్దం వినేప్పుడు దాంట్లో అలజడి వచ్చింది. అంటే అంత జీవం ఉంది ఆ దీంట్లో. హ్మ్. సో, అంచేత అంత జీవం ఉన్నటువంటి ఒక క్రియేషన్‌ని హాయిగా పడుకున్నప్పుడు తగుదునమ్మా అని చెప్పి నేను కోసేయడం మానవతా దృక్పథం కాదు. అవును. లాజికల్‌గా ఆలోచించడం. ఇంకోటేంటంటే కార్బన్ డయాక్సైడ్ విషయంలో మనకి ఆరోగ్యానికి హాని. ఇంకోటి సాధారణంగా ఈ మెషిన్‌తో వెళ్తే ఆ చెట్టు పుట్ట ఉండవు. పామో ఏదో ఉంటుంది. హ్మ్. బయటికెళ్తే అది కాటేసిందంటే మనకే ప్రమాదం. మనకే ప్రమాదం. ఏ రకంగా చూసినా దైవపరంగా మీరు పక్కన పెట్టేసినా, మామూలుగా మనకి రక్షణ కోసం అవును. రాత్రిళ్ళు పువ్వులు కోయడం తప్పు. తప్పంటే మనకి రక్షణ కోసం అది చేయాల్సిన పనిగా. పొగలు కోసేటప్పుడైనా సరే, ఇంకోటేంటంటే ఎన్ని పువ్వులు కోస్తామో అన్ని పూలు మీరు వినియోగించాలి. హ్మ్. కింద పడిపోయిందని ఆ పువ్వుని పూజ చేయరు కొంతమంది. అవును. కింద ఎందుకు పడిపోయింది? మన అలక్ష్యం వల్ల పడింది. హ్మ్. మనం ఎందుకు కోసాం? మన అవసరం కోసాం. కానీ ఆ పువ్వు భగవంతుని పడి ఆ రకంగా మోక్షం పొందుతుంది. హ్మ్. దానికి ఆ భాగ్యం లేకుండా చేశానా? వేస్ట్ చేశానా జన్మని? అయ్యో! అవును. అది ఆలోచించటం లేదు. హ్మ్. కింద పడింది పూజ. ఒకవేళ కింద పడిన పువ్వుతో నేను పూజ చేస్తే నాకు పాపం కలిగినా కలుగుగాక. కానీ నీ మోక్షాన్ని నేను అడ్డుకోనన్న మానవతా దృక్పథం నాకుండాలి. అవును. నాకు హృదయం లేదమ్మా. హృదయం లేదు కనుకనే ఇలా చూస్తాం పడేస్తాం, ఇలా చూస్తాం పడేస్తాం. కిందని అందువల్ల మొగ్గలు కొయ్యకూడదు. హ్మ్. ఇలా కొమ్మలు కొమ్మలు లాగేస్తాం. మొగ్గలు పూజ చేయకూడదని ఉంది. ఎందుకంటే మొగ్గలు మన సంకుచిత భావాన్ని నిరూపిస్తున్నాయి. అంచేత కొయ్యేసేటప్పుడే నేను మంచి పువ్వులు ఏరుకొని కోస్తే అది పొగలేమి నువ్వు చూడగలవు. ఆ రకంగా చూసినా కూడా చీకట్లో నీకు కనబడదు. తెలీదు. అది మొగ్గలో పువ్వులు విడిచినయో లేదో తెలుసు. తెలీదు. ఏ రకంగా చూసినా రాత్రిళ్ళు పువ్వులు కోయడం అంత మంచి పని కాదు. గురుగారు చాలా మంది దేవుడి కోసమే అని అనుకోవచ్చు, లేదా వాళ్ళు పెట్టుకోవడానికి అనుకోవచ్చు. సెకండరీ ఏదైనా పక్కింట్లోయి, ఎదిరింట్లోయి వాళ్ళు లేనప్పుడు పర్మిషన్ లేకుండా వాళ్ళని అడగకుండా కోసుకొచ్చేస్తూ ఉంటారు. అలా కోసుకొచ్చి దేవుడికి పెడితే ఫలితం ఉంటుందసలు? రామదాసు హ్మ్. కథ విన్నారా? తానీషా దగ్గర హ్మ్. శిస్తులు వసూలు చేసి దాంట్లో గుడి కట్టేశాడు. మరి దానికి ఫలితం చెరసాల అనుభవించాడు. చెరసాల ఎందుకు అనుభవించాడంటే నిజానికి చెప్పాలంటే తానీషా డబ్బులు తానీషాకి ఇవ్వకుండా ఆ శిస్తులు రాముడి కోసం ఉపయోగించినందుకు కాదు నిజానికి. చిన్నప్పుడు ఒక రామచిలకని 18 రోజులు పెంచారట ఓహ్! పంజరంలో పెట్టి. ఓహ్! పైకి ఎగరాల్సిన పక్షిని పంజరంలో బంధించిన పాపం చేత ఆ దుష్కర్మ చేత అన్ని సంవత్సరాలు నువ్వు జైల్లో ఉండు. నీ కర్మ నువ్వు అనుభవించావు. హ్మ్. అంచేత నిజానికి ఒక సత్కార్యం కోసం నీకు ఇటువంటి పనులు చేసినా కూడా పెద్దగా నా దృష్టిలో అది బాధించదు. పాపం కాదు. హ్మ్. ఎందుకంటే నేను అమ్మవారి పూజ కోసం చేస్తున్నాను.
కాకపోతే ప్రస్తుత పరిస్థితిలో అడిగి చేయడం మంచిది. నేను న్యూజిలాండ్‌లో ఉన్నప్పుడు తెల్లారుజామున పంపించేవాడిని మా అమ్మాయిని. వాళ్ళు పడుకున్నప్పుడు కోసేయమని. ఎందుకంటే అక్కడ పువ్వులు కోయనివ్వరు. అందం కోసమే. నువ్వు అడిగినా ఇవ్వరు. కానీ నాకు పూజకి పువ్వు లేకపోతే పనికిరావు. మార్కెట్‌లో దొరకదు. ఒక ఈ మాత్రం పువ్వులు కొనాలంటే $10 అంటారు. నేనెక్కడ తేను? అంత డబ్బులు నా దగ్గర లేవు. అంచేత పాపం అయితే అవుగాక అమ్మ తల్లి వెళ్ళి డాడీ నా చేత తప్పులు చేయిస్తున్నావు. డాడీ మా అమ్మ పుణ్యం వస్తుందని తెల్లారుజామున పంపించేవాడిని. అక్కడ ఏమిటి నాది? అమ్మకి నేను పూజ చేయాలన్న తాపత్రయమే గానీ, అక్కడ దొంగిలిస్తున్నానని కాదు. కాకపోతే మధ్య మార్గంగా మీకు సమాధానం చెప్పాలంటే, వీలైనంత వరకు వాళ్ళ పెర్మిషన్ తీసుకొని చేయడమే ఉత్తమం. కానీ రోడ్డు మీదకి వాలిన పువ్వులు నేను తెంపుకున్నప్పుడు దొంగతనం కింద రాదది. ఎటువంటి పువ్వులు నేను కొయ్యాలి? ఒక గులాబీ మొక్క పెంచుతారండి. పెద్ద గులాబీ ఉంటుంది. అందంగా పాపం ఆవిడ పెంచుకుంటుంది. నేను పుటుక్కుని దాన్ని కోస్తే నేను తప్పే కదా అది. ఉన్నది ఒకటే. అదే నందివర్ధన్ చెట్టు ఉంది. ఓ 100 పువ్వులుంటాయి. ఓ 10 పువ్వులు కోస్తుంటే ఏంటి తప్పన్నా పర్లేదు. నేను కోసుకుంటా. మీకు ఇంకా చాలా ఉన్నాయిగా. మేము కొన్నే కదా కోస్తున్నది. అంటే దేనికైనా ఒక సమాధానం ఉండాలి నా దగ్గర. అంటే అటువంటి పరంగా ఆలోచిస్తే తప్పే. మరి ఇలా ఆలోచిస్తే ఇది కరెక్టే. సో మధ్య మార్గంగా మనం వెళ్ళడం ఉత్తమం. ఎవరికి నొప్పించకుండా నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగు అది అప్పుడు కలిసిపోయి తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎవడు తప్పించుకోవడం ఎస్కేపిస్టు. నొప్పింపక తానవ్వక కలిసిపోయి తిరుగువాడు ధన్యుడు సుమతి. తప్పించుకుని ఎక్కడికి వెళ్తామండి? దాని బదులు వాళ్ళతోనే కలిసి వెళ్ళి తప్పు చేసేటట్టు తిట్లు తిట్టుకోండి, ఏం కాదు, మళ్ళీ మనం ఫ్రెండ్స్ అనుకున్నట్టే ఉంది. మంచి వివరణ ఇచ్చారు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలు.